కలిపి చేశాను. నీవు తయారు చేసినటువంటి నకిలీ మనీని కూడా నేనే తీసుకెళ్లి సేల్స్ చేశాను. ఇదంతా చేసినందుకు, అంతేకాకుండా నీకు కామంతో కళ్ళు కప్పకపోయినప్పుడు కూడా నీకు కావలసిన అమ్మాయిని తెచ్చి నీ కాళ్ళ దగ్గర పడేసినాను. ఇదంతా చేసినందుకు నాకు నువ్వు తగిన న్యాయం చేశావు. అది మాత్రం చాలా మర్చిపోలేనిది. నేను నీ చెల్లెల్ని ఇంత చేసినా, ఇంత నీ కోసం నేను చేసినా సరే, నీ చెల్లెల్ని ఆ తొలి వెనక్కి పెళ్లి చేయడానికి నీకు ఎంతగా మనసొచ్చింది. అయితే ఇచ్చిన మాటని దక్కించుకోవడం కోసమే ఇప్పుడు నేను నీకు అడగడానికి వచ్చాను. ప్రియను మరొకరి కట్టబెట్టడానికి ఎలా నీకు మనసు వచ్చింది? ఏమంటివి? ఈ రోజు చంద్రశేఖరాన్ని మోసగించారు, రేపు మమ్మల్ని కూడా మోసగిస్తారు. ఆ ప్రకారం అంతే. సారీ. భగవంతుడు మీకు తాటికాయల కంటే పెద్ద గొడవలు ఇచ్చాడు, కానీ అందులో బుద్ధి కూడా లేదు. నా ప్రకారం అంతే. చంద్రం, మనమందరం ఒకే మఠానికి చెందిన వాళ్ళం. ఒక్క మాటలో చెప్పాలంటే తోడు దొంగలం. ఎన్నాళ్ళు అందరం కలిసి చాలా దోపిడీలు చేశాం, దొంగతనాలు చేశాం. నన్ను వ్యతిరేకిస్తున్నారా? అసలు ఇటువంటి ఫ్రెండ్స్ ఏమనుకోవాలి? అంటే దీనికి ఉద్దేశం, దీనికి అర్థం ఏంటి? అంటే అంతే, అందుకనే మనందరం ఒక ఒప్పందానికి వద్దాం. సరే సరే చంద్ర, నువ్వన్నట్లా చేద్దాం. బాగా గుర్తు చేశావు. ఒకసారి అందరం ఒకే సిట్టింగ్ లో కూర్చుందాం. ఓకే, అయితే మన రాష్ట్ర గెస్ట్ హౌస్కి వెళ్ళి అక్కడ మాట్లాడుకుందాం సిట్టింగ్ లో కూర్చొని. ఓకేనా? ఓకే. మా చెల్లికి నీకు ఇచ్చే పెళ్లి చేసే బాధ్యత నాదే. ప్రతిఫలంగా మా చెల్లికి సంబంధించిన ఆస్తి సగ భాగంలో 50 లక్షల్లో 10 లక్షలు ఇచ్చే బాధ్యత నీదే. అది మన యొక్క ఒప్పందం కదా. మీ చెల్లిని ఇచ్చిన వెంటనే మీ నాన్నగారు ఇచ్చిన ఆస్తిలో 25 లక్షలు, 50 లక్షల్లో 25 లక్షలు నీ పేరున వెంటనే రాసి చేస్తాను కదా. అందులోనే కదా నీవు నన్ను పెళ్లి చేసుకోవడానికి. నా ప్రకారం అంతే. మన ఒప్పందానికి ఇద్దరే సాక్షులు. వీళ్ళిద్దరే మన ఒప్పందానికి సాక్షులు. మన నలుగురు ఒక ముఠ. మళ్ళీ మన నలుగురు మన రాష్ట్ర మీటింగ్ లో రాష్ట్ర భవనంలో కలుసుకొని మాట్లాడుకుందాం. ఓకే ఓకే, గుడ్ బై. నా ప్రకారం అంతే.